మేము బాలమరాయి నుంచి వచ్చామండి. అమ్మవారు అది మన క్లాసిక్ గార్డెన్స్ నుంచి. అమ్మకి మా ఇంటి ఇలవేలుపు మాంకాలమ్మ. సో ప్రతి సంవత్సరం అమ్మకి బోనం చేసుకుంటూ ఈ 2 సంవత్సరాల నుంచి వెండి బోనం అమ్మకు మొక్కుకున్న కోరికలన్నీ ఆ అమ్మ మా ఇంటి ఇలవేలుపు కాబట్టి మా కోరికలన్నీ నెరవేర్చి పిల్లా పాపలతో అందరినీ మంచిగా ఉంచి సో ప్రతి ఏటా అమ్మకి యాటనేసి మా ఇంటి దగ్గర చేసుకుంటాం. అంటే అమ్మవారికి బోనంలో ఏమేమి సమర్పిస్తారు? అమ్మవారికి బోనంలో పసుపుతోనే అమ్మకి అన్నం వండుతాం, తర్వాత పరవన్నం వండుతాం, పొంగడాలు, కలగూర, శనగలు ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి అమ్మకి ఇష్టమైన నైవేద్యాన్ని చేసి ఆ అమ్మకి బిందె నిండగా అమ్మకి బోనం తీసుకొని వచ్చి అమ్మకి సమర్పిస్తాం. ఎన్ని సంవత్సరాలుగా మీరు అమ్మవారికి దర్శనం? మా చిన్నతనం నుంచి అంటే మా అమ్మ వాళ్ళకి ఇంటి ఇలవేలుపు మాంకాలమ్మ. ఇంతకు ముందు మేము ఇక్కడ ఈ ఇంటికి అంటే ఈ గుడికి స్థాపన మా తాతయ్య గారు. సో ఇక్కడ బోయిగూడలో ఉండేది. అప్పుడు ఉజ్జయిని మాంకాల్ని స్థాపించినప్పటి నుంచి మేము ఇక్కడ ఉండి ఇప్పుడు మేము బాలంరాయికి స్థానికులకు అక్కడికి వెళ్ళాం కాబట్టి ఇన్ని సంవత్సరాల నుంచి మేము ఆ అమ్మని మా ఇంటి ఇలవేలుపు తల్లి మాంకాలమ్మ అమ్మ కోరిన కోరికలన్నీ తీరుస్తుందా? మా ఇంటి కోరికలు ఏది కోరితే అసలు చెప్పడానికి లేదు. మా ఇంటి ఇలవేలుపు అమ్మ చెప్తుంటే నాకు ఒకలాంటి ఉద్వేగం వస్తుంది. అంత తల్లి మాకు అనుకున్న కోరికలు నెరవేరుస్తుంది. పిలిస్తే పలుకుతుంది. ఏ కష్టం ఉంటే ఉన్నట్లే అన్నట్టు చాలా కష్టం బాగా మాకు బాగా కాపాడుతుందండి. పెద్ద కుటుంబము. అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంటి ఇక్కడ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి అంటే ఇక్కడ ఒకప్పుడు ఒక ప్లేగ్ వచ్చినప్పుడు అమ్మని ఉజ్జయిని నుంచి ఇక్కడ తీసుకొని వచ్చారు కాబట్టి ఆ అమ్మకి ఎవ్వరికి ఏ అనారోగ్యం రాకుండా చేయకుండా ఉండాలంటే ఈ అమ్మకి ఈ బోనాలు సమర్పించి ఈ శాఖను పోసి ఇంతమందిని కాపాడుతుందంటే ఆ అమ్మ ఒక మంచి దీవెనలు ఉండబట్టే మనం అందరం మీరు చల్లగా ఉన్నామంటే. ప్రతి సంవత్సరం మీరు అమ్మవారి దర్శనం చేసుకుంటా ఉంటారు, అమ్మవారికి బోనం సమర్పిస్తారు కదా. అంటే ఈ సంవత్సరం యొక్క ఏర్పాటు ఎట్లా ఉన్నాయి? కొత్త ప్రభుత్వం అంటే కొత్త ప్రభుత్వము నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇంతకు ముందు ఈవో అన్నపూర్ణమ్మ ఉండేది బోనాలకి సపరేట్ గా. ఎందుకంటే అందరు ఉపవాసాలతో వస్తాం. ఉపవాసాలతో వచ్చిన వాళ్ళందరికీ బోనాలు అనేది బరువు, తల మీద బరువు ఉంటది. ఆ అమ్మకి ఇవ్వడానికి వచ్చినప్పుడు వీళ్ళతో పాటు లైన్ పెడితే ఆ బరువు ఎత్తుకోవడం కష్టం. సో కాబట్టి దీనికి ఎప్పుడు సపరేట్ గా ఒక బోనంది లైన్ పెడితే వాళ్ళందరూ ఆ అమ్మకి సమర్పించుకోవడానికి అంటే వచ్చిన వాళ్ళకి విసుకుండకూడదు. అమ్మకి బోనం అది ఒక్కటి ఏర్పాటు చేస్తే ఈ సంవత్సరం కొంచెం ఇబ్బంది అయింది. ఈ 2 సంవత్సరాల నుంచి అయితే ఇంట్లో నుంచి నడుచుకొని వచ్చినట్టుగా వచ్చాము అమ్మ దగ్గర బోనానికి. ఏ ఇబ్బంది లేదు. కానీ ఈసారి మాత్రం కొంచెం ఇబ్బందిగా ఉంది కాబట్టి విఐపీలు వస్తే విఐపీలు సపరేట్ పెట్టండి, కానీ బోనాలకు మాత్రం సపరేట్ పెట్టాలని మా యొక్క విన్నపం. ఎక్కడెక్కడి నుంచి వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు? అమ్మ ఎక్కడి నుంచో వస్తారు. లాల్ దర్వాజా నుంచి మొక్కుకున్న అమ్మవార్లు ఉన్నారు ఈ అమ్మకి. ఇంటికి ఉజ్జయిని కాబట్టి అమ్మ అందరూ ఎక్కడి నుంచో వస్తారు. సో కాబట్టి మా ఇంటి వేల మంది భక్తులు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారు అమ్మ. వాళ్ళకి ఒక ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి? అంటే వాటర్ సప్లై కానీ ఎమర్జెన్సీ చాలా బాగున్నాయండి. అవన్నీ ఏర్పాట్లు అవన్నీ చాలా బాగున్నాయి. ఓన్లీ ఏంటంటే లైన్ ఒకటి మాత్రం బోనాలకి సపరేట్ గా ఇస్తే చాలా బాగుంటుందని మా యొక్క విన్నపం. నెక్స్ట్ టైం కూడా భక్తులకి థ్యాంక్ యూ అండి. బాగా చేస్తున్నారండి. వాటర్ కానీ ప్రసాదం ఇవ్వడం అన్ని బాగున్నాయి. అమ్మవారి అలంకరణ ఏ విధంగా ఉంది ఇక్కడ? చాలా బాగుందండి. చాలా బాగుంది. చాలా చాలా బాగుంది. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లు చాలా కరెక్ట్ మాట్లాడారు. అది అలా చాలా అంటే ఎక్కడ నుండి వస్తున్నారు అమ్మ మీరు? సికింద్రాబాద్ మంజుటేట. ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నారు బోనాలు మీరు? 30-35 సంవత్సరాల నుంచి ఇస్తున్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు మరి ఈ రోజు? ఎట్లా అనిపిస్తుంది అండి? ఈ దొంగ ముండా కొడుకు వచ్చి అక్కడ దింపుతుండు బోనాలను ఎత్తుకొని. ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక ఎక్కడ బోనాలు ఎక్కాలి, ఎక్కడ ఏం చేయాలో అర్థం కాకుండా ఉంది మాకు. బోనం ఎత్తుకొని గంట నుండి తిరుగుతున్నా నేను. అక్కడ కాదంటే ఇక్కడ అంటారు, ఇక్కడ కాదంటే అక్కడ అంటారు. మమ్మల్ని ఇంత గోస పెడుతుండు వాడు. మళ్ళా రాడు కూడా వాడు. ప్రతి సంవత్సరం బోనాలు తీస్తారు కదా మీరు, గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లా ఉంది? ఇప్పుడు వచ్చిండు కదా దరిద్రుడు, అష్ట దరిద్రుడు. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. ఎక్కడ నుండి వస్తున్నారు? నల్లగుట్ట. అంటే ఎవ్రీ ఇయర్ వస్తారా ఇక్కడికి? ప్రతి సంవత్సరం వస్తాం. ప్రతి సంవత్సరం చేస్తాం అమ్మవారికి. ప్రతి సంవత్సరం బోనాలు తీస్తారా అమ్మవారికి? తీస్తాం. ప్రతి అమ్మవారికి బోనంగా ఏమేమి నైవేద్యం సమర్పిస్తారు? అన్నము, బెల్లము, పెరుగు అన్ని వేసి అమ్మవారికి ప్రసాదంగా నైవేద్యంగా పెట్టి బోనం బుదిచి ఎత్తుకొని వస్తాం. ఎవ్రీ ఇయర్ అమ్మవారికి బోనం సమర్పిస్తారు కదా, అసలు అమ్మవారి యొక్క ప్రత్యేకత ఏంది ఇక్కడ? చాలా మహిమగల తల్లి అమ్మవారు. ఏది కోరుకున్నా నెరవేరుతుంది. ఏర్పాట్లు బాగున్నాయి, చాలా బాగున్నాయి. జల్దీ తొందరగా దర్శనం అయితే మంచిగా ఉంటది. ఎవ్రీ ఇయర్ వస్తున్నారు. గతంలో ఎట్లుండే, మరి ఈ రోజు ఎట్లా? ఎవ్రీ ఇయర్ కన్నా ఈ ఇయర్ బాగుంది. ఇంకా మన ఒడిబియ్యం కూడా సమర్పించుకున్నాం, తొందరగానే అయింది దర్శనం. ఓం శ్రీ మాత్రే నమః. ఇక్కడ అమ్మవారు చాలా మహిమగల తల్లి అండి. ఇక్కడ మా అక్క ఉంటది నల్లగుట్టలో.
ఆమె ఆల్మోస్ట్ పెళ్ళైపోయి 20 years అవుతుంది. 20 years నుంచి ఎవ్రీ ఇయర్ బోనం ఎక్కిస్తాము. బోనం అంటే ఏం లేదండి, అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. కళ్ళు సాకలు, అన్నంలో బెల్లము, పెరుగు, ఉల్లిగడ్డ ఇవేసి నైవేద్యం వండి ఆమెకి బోనం తయారు చేసుకుని ఆమెకి నైవేద్యం సమర్పించి ఏవైనా మొక్కుకుంటే అవి నెక్స్ట్ ఇయర్ వరకు తీరిపోతాయని ఒక నమ్మిక. మీరు ఎక్కడ ఉంటారమ్మా? మీరు ఎక్కడ ఉండొచ్చు? నేను హైదరాబాదేనండి, హైదరాబాద్. మీరు కూడా ప్రతి సంవత్సరం వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారా? సిస్టర్ మ్యారేజ్ అయినప్పటి నుంచి 20 years నుంచి ఎవ్రీ ఇయర్ వస్తాను. నేను మ్యారేజ్ అవ్వాలని మొక్కున్నా, మ్యారేజ్ అయింది. బాబు పుట్టాలని మొక్కున్నా, బాబు పుట్టాడు. వీడు ఇప్పుడు 9 months. మరి మీరు బోనాలు చేయట్లేదే? మరి ఇక్కడ కాదు కదా, లోకల్లో ఉన్న వాళ్ళే చేస్తారు. మా సిస్టర్ ఎత్తుకుంది కదా, అంతే.